ఆయన మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మరొక స్టూడెంట్ చైతన్య కృష్ణ మనతో పాటు ఉన్నాడు. చైతన్య కృష్ణ చాలా డిసిప్లిన్గా ఉంటాడు. ఇదే డిసిప్లిన్ ఇండస్ట్రీకి కావాలి. అంటే చాలామంది అవకాశాలు 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 అని అడుగుతూ ఉంటారు. అది కాదండి, ముందు డిసిప్లిన్, సిన్సియారిటీ ఇవే సక్సెస్కి తీసుకెళ్తాయి. అందులో చైతన్య కృష్ణ చాలా ముందుంటాడు. చైతన్య కృష్ణకు తెలియకుండానే రైటర్గా, అంటే తనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఆ విభాగంలో కూడా సైడ్ ఇన్కమ్కి ఏర్పాటు చేసిన చాలామంది సరదాగా రాయించిన ప్రాజెక్టులు కూడా బాగా రాస్తున్నారు. మావి కూడా రాయించండి అనే పొజిషన్కి వచ్చింది. కాబట్టి స్టూడెంట్స్ని వదిలేస్తే ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి చైతన్య కృష్ణ మనం ప్రముఖ ఛానల్స్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాం. అంటే నీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ అనే అంశం మన స్టూడెంట్గా జాయిన్ అయిన ముందు నీకు తెలియదని నేను అనుకుంటున్నాను. కనుక ఇప్పుడు ఏంటి నీ ఎక్స్పీరియన్స్? సో ఇప్పుడు డబ్బింగ్ నేర్చుకున్న తర్వాత చాలా విషయాలు, అసలు ఫస్ట్ నాకు డబ్బింగ్ అంటే బేసిక్స్ ఏం తెలియవండి. అంటే మామూలు సినిమాలో చూడడమే తప్ప, సినిమాలో చూసి ఓకే డైలాగ్స్ వినడమే తప్ప అది ఎలా చెప్తారు, దాని ప్రక్రియ ఏంటి, దానిలో ఎన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా ఏం తెలియదండి. సో వినోద్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత డే 1 నుంచి ఇవన్నీ చూడడం జరిగింది. ఎన్నో అబ్జర్వేషన్స్ తీసుకెళ్లారు సార్. చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాం. నేను కొన్ని ప్రాజెక్ట్స్లో కూడా చెప్పడం జరిగింది. అంత పీవీఆర్ అకాడమీ ద్వారానే కొన్ని ప్రాజెక్ట్స్కి చెప్పడం జరిగింది. అలాగే సార్ చెప్పినట్టు కొన్ని ఛానల్స్లో వాటిలో కూడా వాయిస్ టెస్ట్, ఆడిషన్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి అవకాశం వస్తే ఖచ్చితంగా వినియోగించుకుంటాం. ఎస్ సార్. నీకంటే అవకాశాలు ఈజీగా వస్తే బెటరా, లేకపోతే నేర్చుకుని వెళ్తే బెటరా? నేర్చుకుని వెళ్తేనే బెటర్. అంటే నేర్చుకోవడం ద్వారా ఏముంటుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే మన అకాడమీలో నేర్చుకోవడం ద్వారా ఉపయోగం ఏంటి, నేర్చుకోకపోవడం వల్ల ఉపయోగం ఏంటి? మామూలుగా డైలాగ్ చెప్పడం అంటే చెప్పినట్టు చెప్తే అది ఎవరైనా చెప్పగలుగుతారండి. కానీ మాడ్యులేషన్ తోటి, అది ఆ ఫీల్ తోటి చెప్పడం అనేది, ఒక ప్రొఫెషనలిజంతో చెప్పడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అది దానికి అది ఎన్ని పాళ్ళలో చెప్పాలో అన్ని పాళ్ళలో అది చెప్తేనే దానికి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. అది ఓన్లీ ట్రైనింగ్ వల్లనే సాధ్యం అండి. మామూలుగా ఏదో మాట్లాడి మామూలుగా చెప్తే మామూలుగా ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ ట్రైనింగ్ తీసుకుని చెప్తే ఇంకా నిష్ణాతుల్లాగా చెప్పగలుగుతారు. ఓకే, చైతన్య కృష్ణ ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళని చూస్తే ముచ్చటేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే స్టూడెంట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే నేను కూడా చదువుకుంటున్నప్పుడు నాకు కొద్ది మంది గురువులు మాత్రమే ఇప్పటికీ గుర్తున్నారు. ఎందుకంటే వాళ్ళను బాగా యాక్సెప్ట్ చేసి నాకు తెలుసుకోవాల్సిన విషయాల్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కాబట్టి కొంతమంది గురువులు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే, అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఎందుకంటే మనకు చాలా ఇష్టమైన వారు, అలాగే గురువులకు ఇష్టమైన వాళ్ళం కాబట్టి ఎక్కువగా మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి చైతన్య కృష్ణ కూడా డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తను కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతాడు అని మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. కానీ దాన్ని అతను నిరూపించుకోవాలి. ఒక మామూలుగా డబ్బింగ్ నేర్చుకోవాలి అని వచ్చిన చైతన్య కృష్ణ ఈరోజు డబ్బింగ్ నేర్చుకొని నేను ఏదైనా అవకాశం వస్తే చేయగలను, చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చాం. అది చాలా సంతోషం. కాబట్టి ఇక చైతన్య సక్సెస్ని కూడా మరి కొద్ది రోజుల్లో మనం చూస్తాం. కాబట్టి నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.